మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. ఎక్కువ సమయాన్ని వృధా చేయము. కాబట్టి మన ఆహ్వానాన్ని మన్నించి, మన సంఘాన్ని ప్రేమించి, మన మధ్య కూర్చున్నటువంటి ప్రతి తిమోతి చక్రముగా దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి ఆత్మీయులు, చక్కటి పాటలు పాడారు. పేరు పేరును కూడా ఎంత ఆత్మీయంగా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చక్కటి పాటలు, చక్కటి మరి మ్యూజిక్ మరి అందరు కూడా చూసా గమనిస్తున్నా. మరి ఎంత చక్కటి ఆత్మీయులు ఉన్నారంటే దేవుని చిత్తముగా వెరిగినట్లు ఉండాలి, దేవుని చిత్తంలో కొనసాగించినట్లు ఉండాలి. మరి ఇంత అవకాశం ఇచ్చినందుకు మరి ఓసన్న గారికి నా హృదయపూర్వకమైన వందనండి. థ్యాంక్ యూ అండి. మరి ఎంత అవకాశం నాకు ఇచ్చినందుకు. మరి ఈయన ఎలా పరిచయం అంటే ఇక ఉన్న పెంటపడలలో మధు గారు, ఆయన ఫ్రెండ్. ఆయన నాకు ఎప్పుడు నుంచి అంటే 10 సంవత్సరాల నుంచి తెలుసు. ఆయన నేనే ప్రార్థన చేసేవాడిని. అప్పుడప్పుడు మా కూడా వచ్చి బలపరిచేవాడు. ఆయన ఎలాగంటే కరోనా టైం 2019లో కరోనా వచ్చేసింది. 3 ఉన్నాం. అప్పుడు నాకు ఆయన బ్రహ్మలత్వ నేనే ధైర్యం చెప్పి భయపడకు, కరోనా వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, షావు ఎప్పుడైనా వస్తూ ఉంటుంది, ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు చెప్పలేం. కానీ మన ధైర్యం ఉండాలని ఆ కొన్న 3 కూడా చక్కగా ఉండి ప్రార్థనతో మోకరించి ప్రార్థించి నేను కన్నీటితో ప్రార్థన చేశాను. వాళ్ళ బెంబులెత్తిపోయారు, అబ్బో కరోనా వచ్చేస్తుంది ఏమైపోతామని. కానీ అప్పటి నుంచి ఫ్రెండ్స్, అప్పటి నుంచి చాలా మంది కూడా బలపరిచాను, దైవజ్ఞంతో సహవాసం ఉన్నాను, దైవజ్ఞంతో ప్రేమతో నడిపించాను. ఎందుకనుక క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం పెట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రాణం త్యాగం చెయ్యాలి, ఆదరించాలి, ప్రేమించాలి, వాళ్ళకి సహకారం అందించాలి. అదే దేవుడు కోరుకునేది, అదే క్రీస్తు ప్రేమ. ఈ క్రీస్తు ప్రేమ సహవాసములో మన అందరం ఉన్నాం. మరి ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, కొన్ని సత్యాలు మీకు నేర్పిస్తా. కానీ ఇంత ఆత్మీయంగా ఎంత పరిశుద్ధంగా ఉన్నారంటే అది దేవుడి చిత్తము ఎరిగినట్లు ఉండాలి, లేదా దేవుడి చిత్తం కొనసాగించని భయపడి వణికినట్లు ఉండాలి. భయపడకండి, దేవుడి చిత్తంగా కొనసాగించాలి. కొన్ని సత్యాలు మీకు నేర్పించాలని మరి ఆశతో మరి ఇంతకున్న పెద్దలు, యవనస్తులు, పాటల పాడులు ప్రతి ఒక్కరు కూడా పేరు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అందరూ ఉండాలండి. మరి చిన్న ప్రార్థన చేసుకుని మరి కొన్ని విషయాలు చెప్పాలి ఆశపడతాను. అందరూ తల మూసుకొని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. సంఘాన్ని బలపరిచినందుకు, సంఘములో ఇంత ఆత్మీయంగా ఉన్నందుకు, సంఘంలో ఉన్న ప్రతి ఆత్మీయంగా చక్కగా పాటలు పాడినందుకు నాయనా, వాళ్ళ గుండెలో ప్రభా ఆత్మీయతో బలపరిచి నింపండి, పరిశుద్ధాత్మతో అభిషేకించి స్వరం ఆయన ఆధారంగా కర్తగా దేవుడా నీ కొందరు నడిపించాలని, గొప్ప సందేశాలు ఆదరించాలని యేసునామమున తండ్రి ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుని చిత్తం అంటే ఏమిటి? చాలా మంది దేవుని చిత్తం కావాలి. గత నెలంతా దేవుని చిత్తంగా నూతన కిరటం, నూతన సంవత్సరంలో ఉన్నాం, పొందుకున్నాం. ఇప్పుడు దేవుని చిత్తం కావాలి. ఈ నెలలో, ఈ 2వ మాసంలో మొదటి ఆదివారంలో దేవుని చిత్తం ఎలా కలగాలి? అసలు దేవుని చిత్తం జరిగితే బాగుంటుందా? మనం ఎలా ఉండాలి? ఏ రకం ఉండాలి? పాపము విడిచిపెడితేనే దేవుని చిత్తం. పాపము విడిచిపెట్టలేంది దేవుని చిత్తం కాదు. పాపం అంటే మన హృదయంలో పాప జీవితాన్ని విడిచిపెట్టి
నూతన వ్యక్తిగా, నూతన జీవితం, నూతన సృష్టి, నూతన దయగ్రహం పొందుకోవాలంటే ఒక దావీదు భక్తులాగా మనం అందరితో పొందుకోవాలి. ఎలా పొందుకోవాలి? దేవుని చిత్తం ఏ రకంగా ఉండాలి? పాత రోజున జీవితం నుంచి జాగ్రత్తని దూరంగా పొందటమే దేవుని చిత్తం. చూడండి, మొదటి తెలుగులో 4:3 చూడండి. అనగా దేవుని చిత్తం ఇక్కడ ఏముందండి? మీరు పరిశుద్ధులు ఉండటకే, అనగా మీరు జాగ్రత్తలకు దూరముగా ఉండటమే దేవుని చిత్తం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని చిత్తం కావాలి. మన ఉపయోగమైన పాపము అంటే జాగ్రత్తము, దీన్ని విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టలే దేవుని చిత్తం. విడిచిపెట్టలేదు దేవుని చిత్తము జరగలేము, జరిపించలేము, నడవలేము, ఆయన అనుగ్రహాలేము, క్రీడించలేము. దేవుని చిత్తం కావాలి. దేవుని చిత్తం వస్తేనే నీకు ఏ సమస్య ఉందో, ఏ బాధ ఉందో, ఏ అనారోగ్యం ఉందో, ఏ కీడు ఉందో, ఏ సమస్య ఉందో ఆ సమస్య పోవాలంటే, దేవుని చిత్తం జరగాలంటే నీలో హృదయము జాగ్రత్తలు దూరంగా ఉండటమే అది దేవుని చిత్తం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు, మన హృదయంలో ఉన్న పాత రోత జీవితాన్ని కుక్కక తన వాంతి వచ్చినట్టు మళ్ళీ కట్టేసి తినేసి ఆశయపడుతుందండి. ఎలా ఆశయపడుతుందండి? కుక్కకి తన ఆల్తి వచ్చినట్టు మళ్ళీ తినేస్తే ఏమవుతుంది? అసహ్యపడుతుంది. అలాగే మన హృదయంలో పరిశుద్ధి ఉండటమే దేవుని చిత్తం. పరిశుద్ధి ఉండటమే నీలో ప్రియ, నీలో ప్రేమ, నీలో క్రీస్తు సహవాసము ఆయన హృదయంలో ఎంత వరకు ఉంది, ఎంత పరిశుద్ధం ఉంది, ఎంత సహవాసము ఆయన అనుగ్రహిస్తున్నావు. ఒక విషయం చెప్తాను. అందం ఎంతో చక్కగా ఉండాలి. నీ అందాన్ని నువ్వు కాపాడు. నీ అందం దేవుడిచ్చింది, ఆయన ప్రేమించాడు. అపురూపమైన అందం. చూడండి, 3 సహోదరులు స్త్రీలు, ఒక యవ్వన కాలం కుర్రాడు. నువ్వంటే ఇష్టం, నువ్వు లేని జీవించలేడు అని ఆ హృదయంలో ఉన్న ఈ అందము అపురూపమైన కుర్రాడు ఈ స్త్రీలు 3 చూశారు. నువ్వంటే 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 కానీ దేవుని ఇష్టం నువ్వంటే నాకు చాలయ్యా, నీ చిత్తం జరగాలయ్యా అని అంటున్నారా? నీ కృప కావాలయ్యా అంటున్నారా? లేదు. ఈ జాగ్రత్తలోని స్త్రీలు ఏం చేస్తారు? కుర్రవాన్ని చూసి అందరు చూస్తారు. 3 ఎవరు కూడా పాపమును నిలిపారు. ఈ కుర్రవాడు ఒకటే నిర్ణయించాడు, బైక్ మీద వెళ్తున్నాడు. కుర్రాడికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే పడిపోయాడు. కళ్ళు పోని హాస్పిటల్లో పెట్టారు. పెట్టి అప్పుడు కౌరు వచ్చింది. ఈ 3 స్త్రీలు, ఒక స్త్రీ వెళ్ళి పలకరించింది హాస్పిటల్లో, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేనిది జీవించలేవు అని ఈ సహోదరుని అంటే, అవును మరి నేనంటే నీకు ఇష్టమే కాదా? ఈ కళ్ళు నుండి కపటలేని నేను ఉన్నాను, నాతో ఎలా జీవిస్తావు, నాతో ఎలా ఉంటావు, నేను చూడలేనే, నేను కనపడదే, ఎలాగంటే సంతోషం కావాలి, వేరే పెళ్లి చేసుకో అంటే ఆ స్త్రీ తన ప్రేమను చంపుకొని తను విడిచిపెట్టి సరే నా దారిని చూసుకుంటా ఆ స్త్రీ వెళ్ళిపోయింది. 2వ స్త్రీ వచ్చింది. వచ్చి ఆ స్త్రీ కూడా నువ్వంటే నీ కళ్ళు చూసి ఎంతో అన్నాను, నీ కళ్ళు ఎంతో తేటగా ఉంది అంటే ఆ స్త్రీకి వచ్చి మరి కన్నీరు విడిచి చూసింది. అవును, నువ్వు నన్ను ప్రేమించ కాదా, అందుకని నేను కూడా ప్రేమిస్తా, ఎలా నేను కళ్ళు కనబడలేదు అని ఆ కుర్రవాడు చెప్తే మరి నువ్వే దారి చూసుకుంటే ఈ స్త్రీ కూడా 2వ స్త్రీ కూడా వచ్చేసింది. వచ్చేసినప్పుడు 3వ స్త్రీ అయింది. 3వ స్త్రీ వెళ్ళినప్పుడు ఆ స్త్రీ గుండెలు అతుకుని తన కన్నీరుతో అతుక్కుంది, తన గుండెని పెట్టుకుంది. ఎవరు మోసం చేసిన నేను మోసం చేయను, ప్రాణానికి ప్రాణం ప్రేమించా, ప్రాణానికి ప్రాణులను నేను ఎంతో ఆదరించా, నమ్మకం
అని ఆ స్త్రీ ఎలకని అప్పుడు ఆ గుండెని పట్టుకెళ్ళి ఆ కురవాడిని తిడగని ఆ కళ్ళజోడు తీశాడు. అప్పుడు నాకు కళ్ళు కనపడుతున్నాయి. దేవుడికి స్తోత్రం. ఎందుకని కళ్ళు కనపడుతున్నాయి? ముగ్గురు వచ్చారు, నా అందం చూశారు, నన్ను మోసం చేయడం చూశారు. కాదు, నేను ముగ్గురు మోసం చేయకూడదు. ఒకే స్త్రీ, ఒకే భర్త. భర్త తన భార్య లోపల ఉండాలి, భార్య తన భర్తని ప్రేమించి లోపల ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఎందుకని చెప్తున్నాయంటే మనం అలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి కాలంలో ఎవరు పిల్లారా జాగ్రత్త. ఎన్నో విషయాలు తిరిగాను, ఎంతో ఇల్లుకి వెళ్ళా, ప్రార్థన చేశాను. ఎవరి కాలంలో ఎవరు పిల్లారా మీ యువత కాలంలో ఉన్నారు. పవిత్రమైన హృదయం, పవిత్రమైన ఆలోచన, పవిత్రమైన దేవునికి చూడవండి. అప్పుడే దేవుని చిత్తం ఏంటో మీకు తెలుసుకుంటారు. ఆయన పరిశుద్ధంగా జీవించడమే గొప్ప లక్షణం. ఆయన పరిశుద్ధంగా జీవించడమే గొప్ప మేలు. ఆయన పరిశుద్ధంగా జీవించడమే గొప్ప రక్షణ. ఈ రక్షణ జీవించడం పరిశుద్ధంగా ఉండటమే దేవుని చిత్తం జరుగుతున్నాయి. మన హృదయంలో ఉన్న పాపాలలో ఉన్న జీవితాన్ని విడిచిపెట్టి దూరంగా ఉండాలి. మనం ఎలా ఉండాలని ఒక స్థానం చేయాలంట. మనం హృదయం ఎలాగండి చూడండి, ఎపిస్టీలు కదా చూడండి, ఎపిస్టీలు 5 మన హృదయం ఎలా ఉండాలి. ఎపిసి 5:20 అప్పగించను. పరిశుద్ధపరచుటకే. ఇక్కడ ఏమందండి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమిస్తున్నారా? భార్యలారా మీ భర్తను లోబడుతున్నారా? ఇక దేవుడందరూ అటువంటి క్రీస్తులు సంఘంలో ఉండాలి కాక సంఘంలో క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టలేదు. ఎలా పెట్టలేదు? అది కలమమైన భర్తమైన అతి మరుదైన లేక అంటే పరిశుద్ధమైన కానీ నిర్దోషమైన కానీ మహిమ సంఘం కానీ ఆయన తన ఎదుగు కానీ నిర్వహించుకోవాలి. వాక్యము నీ హృదయంలోనే పుస్తక స్థానం చేయించు. పరిశుద్ధపరచుటకే అది దేవుని నీ హృదయంలో అప్పగించబడాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే ఈ హృదయము బాగుంటే అన్ని అడ్డుగుడికి మాట్లాడతాయి. ఈ హృదయం బాగుంది. ఈ హృదయం శుద్ధ హృదయమా చెడు హృదయమా? దేవుడు పరిశుద్ధ హృదయం మనకి ఇచ్చాడు, పవిత్రమైన. ఆనాడు మరి ఆదావ అవ్వ ఏంటంటే దేవుడు విన్నగా వినలేదు. అన్నిటిలో ఆ దొంగ ముట్టుకోదు. ఆ 1 99 ఆ 1 ముట్టుకోతే అంటే అప్పుడు శావకుడు ఒక సంఘాన్ని వచ్చి ఒక కుర్రవాడు ఇచ్చి ఏమంటారంటే బెదరగారు అవ్వ ఆదాన్ని ఆనాడు తప్పు చేశారు కదా, నేను తప్పు చేయను, మీరు ఏ చెప్తారో అది తింటాను అని అంటే అప్పుడు సరేనైనా మా ఇంటికి రా, నేను చిన్న సహాయం ఇస్తాను అంటే వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు వాక్యం అంతా అయిపోయిన తర్వాత మొత్తం ఇంటిలో ఎరండి చేశారు. నాయన మా ఇంటికి పోయిందా అంటే సరే ఫస్ట్ గారు వస్తాయని వచ్చారు. ఆ 99 రకాలు ఈ టేబుల్ పెట్టారు. పెట్టి నాయన ఈ 99 ఏ తింటో తినాయి, ఆ మధ్యలో ప్లేటు ముందు పెట్టా అలాగే ఫస్ట్ గారు అలాగే అని
ఇవన్నీ పాత్రలు కొడితే అక్కడ వెళ్ళదు. వెళ్ళి అప్పుడు ఈ 99 తినేసిన తర్వాత ఏమైందంటే అప్పుడు ఆ మధ్యలో ఉన్న ప్లేటు తీద్దామా మానేద్దామా, తీద్దామా మానేద్దామా. అయ్యగారు చెప్పారు అది అన్ని తినమన్నారు, అది ఒకటి ముట్టుకోవద్దు. కారణం ఏంటి నాకు తెలియదే. తీద్దామా మానేద్దామా, తీద్దామా మానేద్దామా అంటే ఆ ప్లేటు తీకనే అందులో ఉన్న పరిశుద్ధ పాముని అలా ఎదుర్కొంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధగా క్రీస్తు మన కోసం మధ్యలో ఉన్న దేవుడు, మన మధ్యలో ఉన్న దేవుడు, ఆయన ప్రకాశించే దేవుడు. క్రీస్తు ఎలా ఉండాలి, మన సహవాసం ఉండాలి. క్రీస్తు ఎలా ఉండాలి, దేవుడి మాట విధంగా ఉండాలి. ఆనాడు మరి మీకున్న సేవలు చెప్తే నిజమే మీరు చెప్పింది వినలేకపోయాను. ఆనాడు చేసిన తప్పు అవ్వ ఆదాము తినలేదు, అందుకే శాపగ్రస్తులైపోయారు. ఈ రోజుల్లో కూడా దేవుడి మాట వింటా శాపగ్రస్తులైపోతున్నాం, పాపం ఉండిపోతున్నాం, జీవితాన్ని రక్షించలేకపోతున్నాం, దేవుని చెత్త తరగకపోతున్నాం, దేవుని చెత్త ఎగబడుతున్నాం. ప్రభువా దేవుని చెత్త జరిగించావు, దేవుని చెత్త జరిగించు అని కన్నీరు పెడుతున్నాం, నీ హృదయాలు. కానీ దేవుని చెత్త ఉన్నాం. మా హృదయం ఏముంది? పరిశుద్ధ హృదయమా, పాపరాల జీవితం హృదయమా? ఒక్కసారి లోతైన ఈ హృదయంలో ఉన్న పరిశీలిస్తూ, లోతైన భావములు నీ హృదయం అనుకుంది ఒక్కసారి తెలుసుకో. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నేను పరిశుద్ధ దేవుని, నేను అందరికీ ఏ తప్ప ఈ లోకంలో దేవుడు ఉన్నాడు. అన్ని సావను అలాంటి మోకరించి నా సన్నిధికి ఏదో రాబోతుంది ఆమెను చూపిస్తారు అని వార్తలు రాయబడింది. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మనము మన దేవుని మాట్లాడాలి. ఎలా ఉండాలి? దేవునికి మొరపెట్టినట్టు ఉండాలి. మరి చక్కగా ఉండి దేవునికి స్తుతించే ధ్యానించే ఉండాలని వాక్యం రాయబడింది. ప్రేమిస్తారా? దేవుడి వాక్యం అంటే మన దేవుడు చక్కగా ఉండాలి. చూడండి యోహాను 1 యోహాను సువార్త 14. కనుగొనండి. ఆ వాక్యము శరీరంలో ఉన్న వాక్యం సారంగా నడవాలి. ఎందుకు చెప్పండి? ఉత్తక స్థానము మన హృదయంలో వెలిగించబడాలి. ఇక్కడ ఏముందండి? శరీరైన కృప సత్యం సంపూర్ణముగా మన హృదయం ఏ రకంగా ఉంటున్నాం సత్యాన్ని నడిపించే ఉండాలి. సత్యాన్ని మనం నడిపే విధానం ఉండాలి. ఏ రకంగా ఉంటున్నామో, ఎలా నడుపుతున్నామో. మరి దైవత్వాలు మాట్లాడతారు కొన్ని సమస్యల వల్ల, కొన్ని దూరం ఉండొచ్చు, కానీ మీకోసం వాడు క్రీస్తు ఉన్నాడని ఆయన గ్రహించామా? క్రీస్తు మహిమగా ఉన్నాడని, ఆయన అతిథి కుమారుడు ఉన్నాడని మనం గ్రహించామా? గ్రహించాలి. ఎందుకంటే గ్రహించాలంటే దేవుని చిత్తం జరగాలంటే గ్రహింపు ఆయన మాటలు వినాలి. గ్రహింపు ఆయన లోకైన భావంలో నడవాలి. అడుగడుక నడవాలి. చూడండి క్షేమలు ఎలా కష్టపడతాయండి. క్షేమలు చూసారా? వర్షాకాలం రాకముందే చాలా జాగ్రత్తగా ఉంటాయి క్షేమలు. ఎలాగ ఉంటాయండి? ఆయన నడతలు, ఆయన అడుగులు చాలా లైన్గా క్షేమలు. చూడండి అలా ట్రాఫిక్ ఉంటాయా? మనం ఎప్పుడైనా క్షేమలాగా కష్టపడ్డామా? రాబోయే కాలంలో ఆహారం కోసం మనం క్షేమంగా కష్టపడాలి. సామెతలు చెప్పకపోండి. మనం దేవుని చిత్తం ఎలా ఉండాలంటే కష్టపడాలి. సామెతలు 6:9 ఎందాకను పడుకుంటాం, ఎప్పుడు నిద్రలేస్తాం, అంత కొంచెము
ఆ, 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 నా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏముందండి, చాలా మంది కూడా కష్టపడతారండి, దేవుడి చిత్తం జరగాలని కష్టపడతారు. ఎలా కష్టపడతారంటే, సోదరులు ఎందాక కొట్టుకుంటున్నాం, కొంచెం నిద్ర, కొంచెం పులిము, నిద్రపోవడం, కష్టపడు విజయం మీదే, కష్టములు మీదే ఉన్నాయి. నువ్వు ఎంత కష్టపడితే అంత విజయం పట్టుకుంటావు. కష్టపడి లేని వాళ్ళు ఏం చేస్తారండి, కష్టపడే వాళ్ళు ఏం చేస్తారు, నిద్రపోతులు, తిండిపోతులు, తాగుపోతులు. అదే కష్టపడే వాళ్ళు ఏం చేస్తారు, అయ్యో నా భార్య ఉంది, అయ్యో నా భర్త ఉన్నది, అయ్యో నా బిడ్డ ఉన్నది, ఏం చేస్తారు కష్టపడే వాళ్ళు చాలా చక్కగా వెళ్ళి ఇందును ఏర్పాటు చేసుకుంటా ఒక షీములాగా కష్టపడతారు. ఈ రోజుల్లో దేశాలలో చాలా మంది స్త్రీలు ఉన్నారు. మరి ఉన్న ఎవరన్నా బయటికి వెళ్ళి ఉన్నారంటే చేతులు పైకెత్తండి. ఎవరన్నా బయటికి వెళ్ళారు, ఎవరన్నా ఒక్కరన్నా ఎవరైనా వెళ్ళారంటే బయటికి విదేశాల్లో ఒకటి. ఏమండి ఎంత కష్టపడతారు, రంజాన్ వచ్చిందని కష్టపడతారా? షీములాగా నిద్రలు కూడా ఉందండి. దేవుడికి స్తోత్రం. ఎందుకు కష్టపడతారంటే బిడ్డల కోసం. ఆవిడ చేసే త్యాగం కోసం నాకు తెలుసు. నేను కూడా 14,000 సంవత్సరాలు కష్టపడ్డాను, ఇప్పుడు కూడా కష్టపడతాను. ఎందుకని మన కష్టంలో మనం పొందుకోవాలి, మన కష్టంలో మనం విజయం చేసుకోవాలి. కష్టపడినోడు సుఖపడతారు. దేవుడికి స్తోత్రం. కష్టపడే పనులు ఏమని చెప్పారు, నిద్రపోతులు, తిండిపోతులు ఉంటారు. అది దేవుడి చిత్తమా? జరగదు. దేవుడి చిత్తం అంటే పాతరోని జీవితాన్ని నువ్వు భవిష్యత్తుగా ఉండటమే దేవుడి చిత్తం. జాగ్రత్తలు దూరం పెట్టేయండి, కష్టపడు, సేవలాగా నడిపించు. నీ కుటుంబం ఏదైనా నడిపిస్తేనే అది దేవుడి సిద్ధమవుతుంది. ఎలా సిద్ధమవుతుంది? నీ గదుల్లోనూ ఏదైనా సహవాసం ఉండాలి. సహవాసం లేని దేవుడి చిత్తం నడలేదు. దీనివల్ల మరి ఎలా ఉండాలంటే దేవుడిని ప్రేమించినట్లుగా ఉండాలి. సంఘం ఎలా కూడా మన అలా ఉండాలని. ప్రకటన 2:4 చూడండి. ప్రకటన 2:4. ప్రకటన 2:4. దేవుడికి స్తోత్రం. మనం దేవుణ్ణి ప్రేమించినట్లు నడవాలంట. అది దేవుడు చెప్తాం. దేవుణ్ణి ప్రేమించలేది కష్టపడలేడు, శ్రమలు. దేవుణ్ణి ప్రేమించి భయభక్తిగా ఉన్నాయని చెప్పండి. ఆ కష్టం తెలుసు. ఎంత కష్టపడతాం, ఎంత జాగ్రత్త పడాలి, ఎంత కష్టపడతాం, మనం ఎంత నడవాలి. మన దేవుడికి తెచ్చారు కదా,
దేవునికి ఎంత కొంత సహాయం చేయాలి, దేవునికి ఎంత కొందో అని ఆర్థిక సాయం ఇవ్వాలి. క్రీస్తుగా సంఘం మన కోసం ప్రాణం పెట్టారు కదా, ఇంత ఆరోగ్యం ఇచ్చింది, ఇంత బలం ఇచ్చింది, ఇంత శక్తి ఇచ్చింది, ఇంత ఆరోగ్యం నడిపించాడు. దేవుడు చెప్పాం కదా, దేవుడు ప్రేమించాం కదా, ఆయన సన్నిధిలో ఎంత కొంత మన సహకారం ఉండాలని ఇవ్వాలి. అప్పుడే దేవుడు చెప్తాం. మన సహాయం అందించలేండి, దేవుడు చెప్తామండి. నీ కోసం దేవుడు ఎంతో అభినందించాడు. కొన్ని నిజవాళ్ళు ఇది కంటి రప్పలక కాపుదలించాడు. ఎందుకంటే ఆకర్షించాడు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ శోధనైనా కీటికి తప్పించలేదా, నీ జయించలేదా, నీ ఆరోగ్యం భరించలేవు. గత సంవత్సరం అంతా ఇది తప్పించలేదా, ఈ నూతన సంవత్సరంలో నీ సృష్టికర్తగా నీ ఆరోగ్యం మంచి ఆరోగ్యంలో నీ తండ్రిని చూస్తా, మీరు చూస్తే కదా నీ కుటుంబాన్ని భద్రత ఉంచాడు. నీ భర్తనే మార్పు తీసుకెళ్తా, నీ భార్యని ఇల్లాడక, స్త్రీగా, గుణవంతురాలుగా, జ్ఞానవంతురాలుగా, తను ఇల్లు పెట్టినట్లుగా నిలబెట్టిన సేవగా ఇది దేవుడిచ్చిన భాష. దేవుడు తన ఇల్లు పెట్టుకోండి. స్త్రీ జ్ఞానవంతురాలు, తన లోపల ఉంది. ఎందుకు లోపల ఉంది? ఒక స్నానం చేసుకోండి. తన భర్తను ప్రేమించాలని, తన భర్తను లోపల ఉండాలని. భర్త ఏం చేస్తారు? భార్యను ప్రేమిస్తారా? లేదు, పాపరాజ జీవితాన్ని. అదే సీమల కష్టపడాలి భర్త. భార్య కూడా ఎంత మార్పుందో భర్త కూడా అదే మార్పు రావాలి. ఇద్దరు యాత్రించడం ఉండనే అది కుటుంబ జీవితం. వాళ్ళ కోనేలు ఆనాడు భక్తుడు కుటుంబంతా ఏకరీతిగా సహవాసముతో ప్రార్థన చేస్తారు. దేవుడికి స్తోత్రం. ఎందుకు కుటుంబం? ఉదయం మధ్యలో ఎప్పుడు కాలేటప్పుడు సాయంత్రం కరగని నీ కుటుంబంలో ప్రార్థించు. నీ కుటుంబంలో నీ కంచెలతో ప్రార్థన పెంచుతాయి. నీ కుటుంబం పెంచుతాయి. క్షోభంలో ప్రవేశించడంతో శివను పేతురు సోదరులు ప్రవేశించకుండా ఒక్క గడి అయినా మెలుగుకుంటూ ప్రార్థించవయ్యా అని ఏ స్థితి తప్పలేదా? ఏ స్థితి చెప్పాడు? పేతురు శివను ఒక్క గడి అయినా, ఒక్క గంట అయినా, ఒక్క నిమిషమైనా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించి ఆయన వార్తించాలట. ఎప్పుడైనా ఒక గంటలోనూ నువ్వు ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేస్తని దేవుని చిత్తమేంటో నువ్వు తెలుసుకుంటావు. దేవుని మహిమేంటో నువ్వు తెలుసుకుంటావు. ఆయన మహిమేంటో అస్థితి కుమారుడుగా మహాశక్తున ఆశీస్సున్న గొప్ప రక్షకుడు ఆయన ఎలాంటి మహావీరుడు. ఎలాంటి ఏ సమస్య మాట గిరివాడు, మాట నిలబెట్టాడు, మాట తప్పని వాడు కాదు. మాట ఇచ్చి మాట నిలబెట్టి నీ సంగతులన్నీ, నీ మహిమలన్నీ నేను తీస్తా, నేను ఇస్తా, నువ్వు నా తృప్తిగా ఉన్నావు. స్వాగతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నా అన్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు? ఇరిమియా 31 గంటతోటి ఇరిమియా చూడమ్మా. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాదా, నా చిత్తమేంటో నీకు తెలిసి కాదా, నిన్ను ఎవరు చెయ్యి విడిపించాడా, ఎడవలేదు కదా, అంత కృప చూపిస్తున్నాడు. ఎంత కృప అండి? కృపగల దేవుడు కృపతోను నిండి ఉన్నది. కృపగల దేవుడు నీ నిండి ఉండి ఆయన ప్రోత్సహిస్తున్నాడు. ఎలాగండి? ఉల్లాసముతో నీ హృదయమును ఏదైనా తీర్చి సమాధానం దుద్దేవాడు, కానీ నిన్ను అన్యాయం చేసేవాడు కాదు. మన దేవుడు అన్యాయం చేసేవాడా కాదు. నీతిని, ధర్మానికి, శాస్త్రానికి అన్నింటికంటే నువ్వు నిశ్చితంగా వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడు? సొత్తుగా, స్వతంత్రమైన సొత్తుగా వాడుకుంటా. ఏమి ప్రేమిస్తున్నాడా కనుక నేను కూడా నిన్ను కూడా మరణతులే కదా దేవుని చిత్తం కలిగినట్లుగా నువ్వు
నా సన్నిధితో మొరపెట్టు. అప్పుడే నీ జీవితాలని, పాతర జీవితాన్ని దూరం పెడతా. పరిశుద్ధంగా ఉండటమే నీ దేవుని చిత్తంగా ఆయన మహిమలతో తెలుసుకుంటారు. ప్రియమిత్రులారా, మన దేవుని మహిమలను కలిగినట్లుగా ఉండాలి. మరి అదే వెళ్తాం చూడండి. 1 పేతురు 1 పేతురు 2 దేవుని చిత్తం తప్పమా ఇక్కడ ఏముందండి? దేవుడు దాల్చులుగా ఉండాలంట, లోబడి ఉండాలంట. ఎవరైనా దేవుడు చెప్తాడండి, మన మాటలు, మన ప్రవర్తన, మన ఆలోచన అవన్నీ దేవుని చిత్తముగా జరుగుతూ ఉండాలి. మన మూర్ఖ మాటలు కాదు, ఆలోచన మాటలు కాదు, ఇచ్చ మాటలు కాదు, మన కసిపుసి మాటలు కాదు. మన దేవుని చిత్తం జరగాలంటే నీ హృదయము పరిశుద్ధిగా ఉండి దేవునికి స్వతంత్రులుగా, అంటే ఆయన జ్ఞానంతో నడిపించినట్లుగా, మన జ్ఞానం ఉపదేశముగా అంగీకరించి లోతైన ఉన్నట్లుగా ఉండాలి. ఈ వాక్యం ఏంటంటే భావిస్తగలిగినట. దేవుని చిత్తం ఉంటే ఒక భావిస్తా, కుటుంబంలో భావిస్తా, సంఘములో భావిస్తా కలిగి ఉండటమే. క్రీస్తు ఎలా వచ్చారో వెలుగు సంఘములుగా, వెలుగు ప్రకాశించినట్లుగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు మనం సీనియర్లకి వెలుగు సంబంధాలకు వచ్చాం, వెలుగు నడిపించి వచ్చాం. వెలుగులలో మనం నడవాలి. ఆయన ప్రకాశించారు, వెలిగించే దేవుడు. సూర్యుడికి ఆకాశాన్ని ఎంత మనం వెలిగించాడో మన హృదయం వెలిగించబడినట్లుగా సహవాసం కలిగించే ఉంటేనే దేవుడు చెప్తా. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ఇష్టపూర్వకంగా నడవాలి. ఎలా ఇష్టపడాలంటే శావ సహిత ఇష్టపూర్వకంగా నడవాలి. దేవుని ఇష్టపడతానని సంఘంలో ఉన్న అధ్యక్షుడిగా, కాపురిగా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇష్టంతో నడితేనే దేవుని చెప్తాం. చూడండి, ఎఫెసీలకు అంతా చూడండి. ఎఫెసీలకు 6 7 మనుషులు చేసినట్లు ప్రభు చేసినట్లు ఇష్టపూర్వకంగా దేవుని చిత్తం ఇష్టపూర్వకంగా నడవాలంట. అలాగంటే ప్రతి దాసులు దేవునికి స్వతంత్రించుకుంటాం, ఆయన ఇష్టమని అనుకుంటాం. ప్రియమిత్రులారా, మనం ఏదైనా దేవుని చిత్తం జరగాలంటే ఆయన కుదించాలి, తల్లించాలి, పరిశుద్ధంగా పెంచాలి, శరీర ఆశలను కాపాడుకోవాలి, ఆయన బాధ్యత కలిగి ఉండాలి, ఆయన ఒలికి కలిగి ఉండాలి, ఇష్టపూర్వకంగా నడవాలి. దేవుని చిత్తముతో సహవాసముతో మనందరం నడవాలి. మరి అలాగంటే ఈ నెలలను దేవుని చిత్తం ఏంటో మీరు ఎరుగుకొస్తారు. ఈ నెలలను దేవుని ఇష్టంగా మీకు కావాల్సి ఆయన ఇష్టముతో ఇవ్వాలని ఇష్టపూర్వకంగా దేవుని చిత్తముగా మీరందరూ కూడా ప్రార్థించాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ విషయం మనందరూ తెలుసుకొని మీరందరూ కూడా దేవుని చిత్తముతో ఉండి నడుముకుని మన దేవుని మన ఇష్టంగా ప్రేమిస్తారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరందరూ కోసం ప్రార్థన చేస్తాం. దేవుడి మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధమైన ప్రేమ తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు. నీ ఇష్టముతో, నీ ప్రేమతో, నీ పరిశుద్ధ సంఘములను నిలబడినందుకు నీ ఇష్టిగా ఉండాలని
నీ చిత్తం నెరవేర్చే వరకు నీ ఉండాలని ఆశిస్తున్నాను. ప్రభువా యేసయ్యా వందనాలు. గత నెలంతా సజీవుల నుంచో ఈ నెలలోను మమ్మల్ని సంఘములో ఉన్న ప్రతి జైవజనులు, పెద్దలని, యవనస్తుల్ని, పాత్ర కొరవుల్ని ప్రతి ఒక్కరికి పేరు ప్రభా కలవంలో నిన్ను ఇష్టిలుగా రప్పించే గొప్ప రక్షణ దర్శింపేదని ప్రార్థిస్తున్నాం. దైవ తండ్రి నీకు స్తోత్రాన్ని సహాయం అందించి ప్రేమించి నీ కనిక సమాధానగా దర్శింపేదని ప్రార్థిస్తున్నాం. అయ్యా వందలయ్యా మేలయ్యా సహాయం చేస్తున్నావా నీ వందలమ్మా నాయన ఈ నెలలో ప్రతి కార్యము ప్రభా నెరవేర్చి వరకు ఆశ్చర్యించే ప్రభా ప్రతి పనిలో తోడున్నట్టుగా ఈ నెలంతా ప్రభా ఈ నియమములు దీవించి ఆశ్చరించి నడిపించి మేలు ఈ పరిశుద్ధాత్మదేవా అని గ్రహించే ప్రభా ఆత్మలే కానీ కానీ కావాల్సిన వ్యాపారులు కావాల్సిన విజయాలు దర్శించగలుగుతావా పని ఉంటుందో ఏ తల్లి కట్టినతో ఏ తల్లి ప్రారంభంతో ఏదో నెరవేర్చే వరకు అధిక మేలు చేయగలుగుతున్నాం. ఏ స్థిరములో లైకండి ఏ స్థిరములో దురాత్మ తీర్చినట్లు కాక ఏ స్థిరములో పరిశుద్ధాత్మతో హృదయమును వెలిగించి పరిశుద్ధాత్మతో హృదయంలో నింపమని సహవాసంతో దర్శింపజేయగలవా ఎలందరికవా పేరువా నీ సహాయం నీ సపోర్టు నీ చిత్తం నెరవేర్చే వరకు తులుకోతో నిద్రపోగలవా వీళ్ళందరూ పేరువా సంఘంలో నాయన అదే ఓటమైన దీవించండి సంఘాన్ని గెలించండి సంఘ ఇంకా జన సమూహంలో ఇదంతా రప్పించి నీ చిత్తం నెరవేర్చే వరకు వాళ్ళందరూ సాక్షిగా నింపమని వీళ్ళందరూ గుండెలు హృదయములు నిర్మించి సంతోషం ఆనందం వెలిగించినట్లుగా దర్శింపచేయండి. సంఘములు ఇంకా నీ చిత్తం నెరవేర్చినట్లుగా బలపరుచు సిద్ధపరుచు జీవించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మలో వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా నిన్నయైన ప్రేమ చూపించినావయ్యా. బంధువులు స్నేహితులు నన్ను వీడిపోయినా బంధువులు స్నేహితులు నన్ను వీడిపోయినా నన్ను దాటిపోని నన్ను మంచి ప్రభువాని సన్నిధిలో నాకు సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే.
హల్లెలూయా. మంచిదండి. ఈరోజు ఫిబ్రవరి నెల మొదటి వారం కాబట్టి ఈరోజు ప్రత్యేకత ఉంది. ఏంటో ప్రత్యేకత అంటే ఏంటో ప్రత్యేకత ప్రభు వల్ల. గత వారం పండుగల గురించి మనం ధ్యానం చేసుకున్నప్పుడు పండుగల మంచిదండి. మొబైల్ దేశంలో నుండి చక్కటి పరిచయం చేస్తూ నీతో సహవాసాన్ని నడిపిస్తూ ఈ రోజు మన మధ్య గురించి అద్భుతమైనటువంటి వాక్య సందేశించినటువంటి తిమోథేయుకి అందరూ గట్టి చెప్పబోతున్నాం.